ఆ ఇద్దరు సీనియర్ నటులకి జగన్మోహన్ రెడ్డికి చెడిందా? ఆ ఇద్దరు సీనియర్ నటులు జగన్మోహన్ రెడ్డికి తూర్పు తిరిగి దండం పెట్టారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఆ ఇద్దరు సీనియర్ నటులకి జగన్మోహన్ రెడ్డికి చెడిందని, ఆ ఇద్దరు సీనియర్ నటులు జగన్మోహన్ రెడ్డికి తూర్పు తిరిగి దండం పెట్టారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం ఆ ఇద్దరు నటులు ఎవరు? అసలు నిజంగా ఆ ఇద్దరు నటులు జగన్మోహన్ రెడ్డికి తూర్పుకు తిరిగి దండం పెట్టారా? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? మీరు నటులు అంటున్నారు, నేనేమో ఒకరు విలను ఒకరు కమెడియన్ అంట. ఓకే, మోహన్ బాబు గారు విలన్. ఆయన ఎంత హీరోగా చేసినా కానీ ఆయన విలన్గానే గుర్తింపు పొందారు. ఇప్పుడు మోహన్ బాబు ఎన్నో రూపాలు మార్చుకుని ఒక లెజెండరీగా స్థిరపడదాం అనుకున్నా కానీ ఆయనకి పాపం ఎందుకో కాలం కలిసి రాలేదు. ఆయన విలన్గానే గుర్తుండిపోయారు. ఈ రోజుకి మోహన్ బాబు అంటే 16 ఏళ్ల వయసులో విలనే గుర్తొస్తాడు. ఈ రోజుకి చంద్రమోహన్ చేతిలో చెంపదెబ్బ తిన్న మోహన్ బాబే గుర్తొస్తారు. ఆ చెంపదెబ్బ కొట్టాను అని శ్రీదేవికి చెప్పగానే ఎట్టా కొట్టావు చెప్పు అని శ్రీదేవి అడిగితే శ్రీదేవిని కూడా కొడతాడు చంద్రమోహన్. ఎంత నొప్పి పుట్టినా సంతోషంగా తన కక్ష తీరిన సంతోషాన్ని మనకి నటన ద్వారా శ్రీదేవి చూపిస్తుంది. మనకు విలన్లానే కనిపిస్తారు, అది వేరే విషయం. అలీ కమెడియన్గానే కనిపిస్తాడు. ఆ కామెడీ కూడా ఒకప్పుడు ఎంతో మంచి కామెడీ ఉండేది. ఎంతో సినిమాకి వేరియేషన్తో ఉండే కామెడీ కాస్త మురికి కమెడియన్గా మారాడు అలీ. రోజులు గడిచే కొద్దీ తనకి ప్రాభవం పెరుగుతున్న కొద్దీ తను ఇండస్ట్రీలో నిలదొక్కున్నప్పటి నుంచి మొదలెట్టి హీరో అయినప్పటికీ కూడా అతను ఒక నిర్లజ్జగా నిస్సిగ్గుగా మురికి కామెంట్లు చేసే అలీగా మిగిలాడు. అలా మిగిలిన అలీ చివరికి మళ్ళీ వాషింగ్ పౌడర్ నిర్మాలాగా శుభ్రం చేసుకొని రాజకీయ అవతారం ఎత్తుదాం అనుకున్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్తో చాలా మంచి స్నేహం ఉండేది. అలాగే చిరంజీవితో కూడా చాలా మంచి గొప్ప స్నేహం ఉండేది అలీకి. అయితే కూడా వాళ్ళిద్దరూ ఆయనకైతే ఏమి అన్యాయం చేయలే. వాళ్ళిద్దరూ అలీకి ఏమి అన్యాయం చేయలే. ఎందుకంటే అలీతో వాళ్ళు ఏమీ సినిమాలు తీయలేదు, అలీతో ఏమి వ్యాపారాలు చేయలేదు. కాకపోతే వాళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే నువ్వు కూడా రాజకీయాల్లోకి రా అని అడగలేదంట అలీని. ఒకసారి అలీ అదే చెప్తున్నాడు, నన్ను అడగలేదు వాళ్ళు, కానీ నన్ను జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. మరి అంత స్నేహం ఇంత స్నేహం అనేటప్పుడు నన్ను అడగొచ్చు కదా. అందుకని చెప్పి ఆయనకి పిల్లనిలేదని బాధ వచ్చేసేసి అక్కడికి వెళ్ళి కారు కూతలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ మీద. జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరగానే చాలా కారు కూతలు మాట్లాడాడు. తెలియదు ఈయనకి జగన్మోహన్ రెడ్డి ఎలా వాడటానికి తీసుకున్నాడో. జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద కక్ష తీర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి సన్నిహితంగా ఉన్న వాళ్ళకే గాలం వేస్తాడు అనే సంగతి వీళ్ళకి తెలీదు. తెలియక పాపం వల్ల చిక్కిని ఈ ఇప్పుడు మాట్లాడుకున్న విలన్ కానీ ఇప్పుడు మాట్లాడుకునే కమెడియన్ కానీ చిక్కారు. చిక్కి అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా వాడారు. అసలు ఆ వాడకం కూడా మామూలుగా లేదు. కొడాలి నానిని వాడినట్లు, రోజాని వాడినట్లు, అలాగే వల్లభనేని వంశీని వాడినట్టు, వీళ్ళందరినీ వాడినట్టు వీళ్ళిద్దరిని కూడా బాగా వాడారు. వాడేసేసిన తర్వాత ఇంకేళ్ళ వాడకంతో అవసరం లేదు అన్నప్పుడు టిష్యూ పేపర్ మాదిరి వాడేసిన టిష్యూ పేపర్ మాదిరి అంటే ఇంకెవ్వరు వాడుకుంటానికి పనికిరాదు. ఇప్పుడు మామూలుగా అవసరం లేదనుకోండి, మనం టిష్యూ పేపరు పక్కన పెట్టేస్తాం. ఏం చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి టిష్యూ పేపర్ని నలిపి అక్కడ పెడతాడు.
ముక్కు చీదుకున్నా చీదుకోకపోయినా నలిపి అక్కడ పెడతాడు. ఎందుకు? అది వాడేసింది కావచ్చు, ఇంకా వాడటానికి అవసరం లేదు అన్న పద్ధతిలో వాడతాడు. అలా అలీని బాగా వాడేశాడు. వాడేసి పనికిరాని ఒక పోస్ట్ ఇచ్చాడు పోయినసారి. ఏంటది? ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిందో ఏదో ఒక పోస్ట్ ఇచ్చాడు. దిక్కుమాలిన పోస్ట్ వచ్చి మొహాన పడేశాడు. పడేసి ఈ ఎన్నికల దాకా లాగాడు అలీని. అంటే అలీ అప్పుడు ఏమనుకున్నాడంటే, సరే ఆ ఎన్నికల్లో అవ్వలేదు కదా, ఈసారి ఎన్నికల్లో నాకు ఇస్తారు, ఖచ్చితంగా ఎమ్మెల్యేనో ఎంపీనో ఇస్తారు అనుకున్నాడు. అనుకుని వెయిట్ చేశాడు. వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈసారి కూడా మొండిచేయి చూపించాడు. మోహన్ బాబు సంగతి సరే. మోహన్ బాబుని ఎలా వాడాడు? చంద్రబాబు నాయుడు హయాంలో ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి కుటుంబ సమేతంగా నడి రోడ్లో కూర్చున్నాడు. మోహన్ బాబు పిల్లలు అందరూ కూర్చొని చంద్రబాబు నాయుడిని ఎంత అబాస్పాలు చెయ్యాలో అనుకుని అంత అబాస్పాలు చేశారు. చేసి వాడారు. ఇంకా రకరకాలుగా వాడారు, అది వేరే విషయం. వాడిన తర్వాత చివరికి ఆయనకి మొండి చేయి చూపించారు. ఆయన ఏమనుకుని ఉంటాడంటే, కనీసం నేను ఎన్నో పోస్టులు చేశాను, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గాను అలాంటి పోస్ట్ ఏమన్నా ఇస్తాడనుకున్నాడా, లేకపోతే టీటీడీ చైర్మన్ ఇస్తాడనుకున్నాడో, ఏవో అయితే మటుకు ఆశలు అయితే ఉన్నాయి మోహన్ బాబుకి. అవి నెరవేరలేదు. ఆయనైతే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే ఓపికలో ఉన్నాడని అయితే నేను అనుకోను. కానీ ఆయనకి మొండి చేయి చూపించారు. అలీ బాధ ఏంటి అంటే, అలీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తాడు. సేవా కార్యక్రమాలు చేస్తా కుట్టు మిషన్లు ఇస్తాడు. తన పుట్టినరోజు సందర్భంగా, వాళ్ళ నాన్న పుట్టినరోజు సందర్భంగా చాలా చేస్తూ ఉంటాడు. అతను పుట్టింది పెరిగింది రాజమండ్రి వైపు. ఆ ఏరియాలో టికెట్ ఇస్తే పోటీ చేసి ఆ ఏరియాలో వాళ్ళ నాన్న టైలర్గా పనిచేస్తుంటే కుటుంబ పోషణార్థం చాలా చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చి కుటుంబాన్ని పైకి తీసుకొచ్చిన అలీ అప్పుడు చాలా గొప్ప పాత్ర పోషించాడు కుటుంబం విషయంలో. ఒక కొడుకుగా ఎంత చెయ్యాలో అలీ అంత చేశాడు. అది తల్లి ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది తన కొడుకు గురించి. అయితే ఆ అలీకి ఏమనిపించింది అంటే, నేను రాజకీయాల్లోకి వచ్చి ఆ ఏరియాలో నాకు డబ్బుంది, నేను సేవ చేస్తున్నా, నేను ఇంకాస్త సేవ చెయ్యాలి, నేను ఇంకా చాలామందికి తెలియాలి అనే ఒక కీర్తికాంక్ష పట్టుకుంది అలీని. అందుకే అంత ధైర్యం చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరాడు. సార్ చేర్చుకునేటప్పుడు అన్ని మంచి కబుర్లు సమ్మగా చెప్తాడు. అంతా అయిపోయాక మొండి చేయి చూపిస్తాడు. పైగా ఇంకోటి ఏంటి అంటే, ఈ సందర్భంలో అలీ గురించి మాట్లాడుకోవాల్సింది, నేను మురికి కామెడీ అన్నాను కదా, ఆ మురికి కామెడీలో నుంచి కూడా కొంచెం బయటికి రావాలనుకున్నాడు. సినిమా ఫంక్షన్లో మాట్లాడే పిచ్చి మాటలు, పిచ్చి డైలాగులు, ఎన్నో సందర్భాల్లో ఇలాంటి వాడిని చెప్పు తీసుకుని కొట్టాలని నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్న తప్పులని వాళ్ళకి తెలుసు. పొగరుతో చేయని, ఇష్టంతో చేయని, అవసరంతో చేయని, చేసేది తప్పు అని తెలుసు. వీటన్నిటి నుంచి బయటికి రావడానికి ఒక రాజకీయ నాయకుడు అవతారం ఎత్తాలి. ఆ రాజకీయ నాయకుడి అవతారం కూడా కేవలం రాజకీయ నాయకుడిగా ఉండిపోతే కాదు, గెలవాలి, గెలిచి చట్టసభల్లోకి రావాలి, వచ్చి చట్టసభల్లో మాట్లాడితే కానీ వీళ్ళకి పాతయన్నీ పాతరబడిపోవు అని వీళ్ళు అనుకుంటారు. అందుకోసమే ఆయన టిక్కెట్ ఇవ్వలేదు అని తెలియగానే, ఇవ్వడు అని అర్థం కాగానే కన్నీళ్ల పర్యంతం అయిపోయాడని చెప్పి తెలిసింది, వార్తలు వచ్చింది. ఆ ఇద్దరు ఈ రోజున తూర్పు తిరిగి దండం పెడుతున్నారా, లేకపోతే కన్నీళ్లతో దిండ్లు తడిపేసుకుంటున్నారో మనకు తెలియదు. కానీ మామూలుగా అసలు వాళ్ళిద్దరికి గ్లిజరిన్ అవసరం లేదంట, ఏడవమంటే ఏడుస్తారంట. అంటే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొన్ని ఫండ్స్ రాలేదని, అంటే ఆయనకి రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన ఇప్పుడు బకాయిలు ఇవ్వల మోహన్ బాబుకి. ఆర్థికంగా బాగానే దెబ్బతీశాడు. నేను అది చెప్పడం మర్చిపోయాను ఇందాక. ఆర్థికంగా బాగా దెబ్బతీశాడు. నేను కేవలం రాజకీయ కోణం గురించే మాట్లాడా. ఆర్థికంగా దెబ్బతీశాడు. ఆర్థికంగా దెబ్బతీసి పైగా ఇంకొకటి ఏంటి అంటే,
మోహన్ బాబు చిన్న కొడుకు భూమా ఫ్యామిలీ సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి మోహన్ బాబు అడ్డం పడ్డం వెనకమాల కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది. అయినా కానీ మంచు మనోజు ఎందువల్ల అయితే తన పెళ్ళి ఆగిపోయే పరిస్థితి వచ్చిందో, తండ్రి దగ్గర నుంచి తండ్రి సంతోషంగా తన పెళ్ళి చెయ్యలేదు అని మనోజ్ ఎంత బాధపడకపోతే నిన్న ఆ స్టేట్మెంట్ ఇచ్చుంటాడు. కుటుంబాలకి న్యాయం చేయని వాళ్ళకి ఓట్లు వేయకండి అని చెప్పి అన్నాడు కదా. ఆ బాధ అతనితో అలా మాట్లాడిపించింది. పైగా రాష్ట్రం గురించి కూడా చాలా పాజిటివ్గా అతను ఈ రాష్ట్రానికి ఏం కావాలి అనే దాని గురించి కూడా మాట్లాడాడు. అంటే తన ఒక్కడిదే స్వార్థం కాకుండా రాష్ట్రం కోసం కూడా మాట్లాడాడు. 2 విషయాలు ప్రస్తావించాడు అతను. అయితే ఈ కోపాలన్నీ ఉన్నాయి మోహన్ బాబు మీద. కొడుకుని కంట్రోల్ చేయలేదు అంటే ఈ డబ్బుల్ని తన అవసరాలన్నీ తీరిన తర్వాతనే ఇద్దాం అనుకున్నాడా, అన్నీ అయిపోయిన తర్వాత ఎగ్గొడదాం అనుకున్నాడో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి అది, ఆ రహస్యం ఏదో. ఏది ఏమైనా యాతావాత వస్తే గనక మోహన్ బాబుని రాజకీయంగా కావచ్చు, లేదంటే ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తానని ఇవ్వకపోవటం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మోహన్ బాబుని బాగానే దెబ్బతీశాడు. అలీని కూడా ఇలా దెబ్బతీశాడు కాబట్టి, అలీ ఆశల మీద నీళ్లు జల్లేశాడు కాబట్టి, అందుకే ఆ నీళ్లు కాస్త అలీ కళ్ళల్లో నుంచి పాపం ఎంత కమెడియన్లైనా వాళ్ళు ఏడుస్తారు కదండి. పాపం మనం కూడా ఇప్పుడు ఎంత విలన్ అయినా వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళకి కన్నీళ్ళు ఉంటాయి. అలాగే ఎంత కమెడియన్ అయినా ఈయనకి బాధ ఉంటుంది, ఈయనకి కళ్ళల్లో కన్నీళ్ళు ఉంటాయి. ఏది ఏమైనా మనం మటుకు వాళ్ళ బాధలుని మనం కొంచెం సహానుభూతిని పొందితే బాగుంటుంది అనుకుంటాం.